సమయం విలువ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా మనము వెనక్కి తెచ్చుకోగలం కానీ, సమయాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకోలేం. ఒక సమయంలో చేయాల్సిన పని చెయ్యని పక్షంలో, మళ్ళీ ఆ తర్వాత ఎంత ఖర్చు పెట్టినా, ఎంత శ్రమించినా ఆ పనివన్నీ మళ్ళీ చెయ్యలేం. కాబట్టి సమయానికి అంత విలువ ఉన్నది. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకోవడం అన్నది ప్రాథమికంగా మనం తెలుసుకుని ఉండాలి. ఎరుగుతో ఉండాలి. జ్ఞానంతో ఉండాలి. సమయాన్ని వృధాగా గడుపుతున్నామంటే అది జీవితాన్ని వృధాగా గడుపుతున్నాంగా అర్థం చేసుకోవాలి. ఆ వృధాగా గడిపిన ఆ సమయం భవిష్యత్తులో అత్యంత విలువని తీసుకొని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. యవ్వనంలో తెలియక వృధా చేసే సమయం తర్వాత ఎంతో విలువైనటువంటి జీవితాన్ని తీసుకొని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. యవ్వనంలో చేయాల్సినటువంటి ఆలోచనలు చేయకుండా వృధాగా కాలక్షేపం చేస్తే తర్వాత వయసు పెరిగిన తర్వాత ఆ సమయం లేక అత్యంత ఇబ్బంది పడి జీవితాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఉండటం అనేది చాలామంది జీవితాల్లో మనం గమనిస్తాం. అంచేత సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరి కర్తవ్యంగా మనం చెప్పు. చదువు చదువు కంటే ముందు బాల్యం. బాల్యం సద్వినియోగం అవ్వడం అనేది ఎవరి చేతుల్లో వాళ్ళ చేతుల్లో ఉండదు. అది తల్లిదండ్రుల చేతుల్లో ఉంటుంది. బాల్యం అనేది సద్వినియోగంగా జరిగిందా లేదా అనేది పిల్లలు పెద్దయ్యాక తెలుస్తుంది. వాళ్ళు వృద్ధిలోకి వస్తే, వాళ్ళు అభివృద్ధి పథంలో పయనిస్తుంటే, వాళ్ళు ఏ మానసిక సమస్య లేకుండా చక్కగా జీవిస్తూ ఉంటే, వాళ్ళ బాల్యం అనే సమయం సద్వినియోగం చక్కగా జరిగినట్టుగా మనం చెప్పుకోవాలి. వాళ్ళు పెద్దయిన తర్వాత మానసిక సమస్యలతో, మానసికమైనటువంటి తెలివి తక్కువతనంతో, లేదంటే ఇతరత్రా అనేక సమస్యలతో వాళ్ళు బాధపడుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆ బాల్యం ఆయే సమయం సద్వినియోగం కాలేదు. అది దుర్వినియోగం అయిందని మనం తెలుసుకోవాలి. అక్కడ సరైనటువంటి ప్రేమ, అభిమానాలు, భద్రత ఇవన్నీ లభించలేదని తెలుసుకోవాలి. తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఉందని తెలుసుకోవాలి. అశ్రద్ధ ఉందని తెలుసుకోవాలి. అతి క్రమశిక్షణ ఉందని తెలుసుకోవాలి. పట్టించుకోనితనం ఉందని తెలుసుకోవాలి. అయిష్టత ఉందని తెలుసుకోవాలి. కేవలం బాధ్యతాయుతంగానే తిండి తిప్పలు చూశారు తప్ప మానసికమైనటువంటి అంశాల్ని పట్టించుకోలేదని తెలుసుకోవాలి. వాళ్ళు మానసిక సమస్యలతో సతమతమవుతూ ఉన్న తల్లిదండ్రులు ఏమీ పట్టించుకోకుండా కేవలం వాళ్ళు తరగతుల్లో పెరుగుతున్నారా లేదా, వయసు పెరుగుతున్నారా లేదా, ఇవి మాత్రమే చూసుకునే పరిస్థితి ఉన్నట్లయితే అక్కడ తప్పనిసరిగా ఆ బాల్యం దుర్వినియోగమైనట్టుగానే ఆ సమయాన్ని మనం భావించాలి. అక్కడ ఏదైనా సమస్య ఉన్నట్లయితే పరిష్కరించలేకపోతే అక్కడ తల్లిదండ్రుల బాధ్యత రాహిత్యం ఉందని మనం తెలుసుకోవాలి. కాబట్టి అక్కడ సద్వినియోగం అవడం అంటే బాల్యంలో బాల్యాన్ని చక్కగా నిర్వర్తించడం, ప్రేమాభిమానాలను అందించడం, భద్రతను అందించడం, సరైన వ్యక్తిత్వాన్ని నెలకొల్పడం, శరీరాన్ని ఇవ్వడం కాదు, మంచి ఆత్మని కూడా, మంచి మనసుని కూడా ఇవ్వటం అనేది, మంచి వ్యక్తిత్వం ఇవ్వడం అనేది తల్లిదండ్రుల యొక్క ప్రాథమిక బాధ్యత. ఆ బాధ్యత అక్కడ నిర్వర్తించలేకపోతే ఆ బాల్యం ఆ సద్వినియోగం కానట్టుగానే భావించాల్సి వస్తుంది. దాని ప్రభావం జీవితం మొత్తం పడుతుంది. అక్కడి నుంచే ఆ బాల్యమే జీవితాన్ని మంచిదో, చెడ్డదో ఆ బాల్యమే జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. మానసిక సమస్యలతో బిడ్డ జీవితాంతం వెంటాడుతూ పడుతూ ఉన్నాడంటే, అక్కడ మానసిక సమస్య అక్కడే బిగినైనట్టుగా మనం భావించాలి. అంచేత బాల్యాన్ని తప్పనిసరిగా సద్వినియోగం చేయాల్సిన బాధ్యత కన్నవాళ్ళ మీద ఖచ్చితంగా ఉంది. పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి తెలుసుకోలేరు కాబట్టి, తెలియదు కాబట్టి, బాల్యం కాబట్టి తప్పనిసరిగా అది వారి చేతుల్లో ఉన్నది అనే విషయాన్ని వాళ్ళు గమనించి ప్రతి క్షణం కూడా పిల్లవాడి యొక్క వృద్ధి విషయమై, మానసిక వృద్ధి విషయమై, వ్యక్తిత్వ వికాస వృద్ధిపై దృష్టి పెట్టి సమస్యలుంటే పరిష్కరించి ముందుకు తీసుకెళ్ళాలి తప్ప ఏదో తిండి తిప్పలు ఇచ్చేసాం, ఫీజులు కట్టేసాం, అన్నీ ఇచ్చేసాం అనుకుంటే అది చాలా తప్పు. మానసిక అంశాలు ఎలా ఉన్నాయి? మానసికంగా బాగా పెరుగుతున్నాడా లేదా? అనేది అక్కడ గమనిస్తేనే అక్కడ సమయం సద్వినియోగం అయినట్టుగా మనం భావించాలి. అక్కడ సద్వినియోగం అయితే ఇక జీవితాంతం సద్వినియోగం అయినట్టుగానే మనం భావించాలి. ఒకవేళ
తల్లిదండ్రులు తమ తల్లిదండ్రుల దగ్గర నుంచి తెచ్చుకున్న మానసిక సమస్యల్ని గ్రహించలేక, అదే సమస్యల్ని పిల్లలకి అంటువ్యాధిలాగా అంటించి ఉంటే, ఆ వ్యాధితోటే పిల్లలు పెరిగి ఉంటే, తప్పనిసరిగా జీవితాంతం దుర్వినియోగం అయ్యే పరిస్థితే ఉంటుంది. అలా కాకుండా ఒక దశలో గుర్తించి దానిని వదిలించుకోవాల్సిన అవసరం ఉంది. సరైన జీవితంలోకి రావాల్సిన అవసరం ఉంది. అలాగే సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ, జీవితాన్నే దుర్వినియోగం చేసుకుంటూ, ఎందుకు పుట్టామో తెలియకుండా, ఎందుకు పెరుగుతున్నామో తెలియకుండా, అసలు జీవితమే అర్థం లేకుండా, ఆనందానికి అర్థం లేకుండా, సంతోషానికి అర్థం లేకుండా, ఉదాసీనంగా, వృథాగా జీవితం గడుపుతున్న భావంతో జీవితాన్ని గడపడం చాలా పొరపాటది. ఎందుకంటే తెలుసుకున్న తర్వాత, తాము మానసిక సమస్యతో ఉన్నాము అని తెలుసుకున్న తర్వాత కూడా, తమ పట్ల కూడా తాము శ్రద్ధ వహించని పక్షంలో, సమయాన్ని ఆ సమస్యని పరిష్కరించే దశలో సమయాన్ని వినియోగించుకోకుండా, మిగిలిన జీవిత కార్యక్రమాల్లో కొనసాగిస్తూ ఉంటే, ఆ జీవితం ఆనందంగా సాగదు. అది ఆనందంగా సాగదు గాక, బాధ్యతల వల్ల మనసు పక్కకి వెళ్ళినా, బాధ్యతల నిర్వర్తన పూర్తయిన తర్వాత, మళ్ళీ కోల్పోయినటువంటి ఆ సమయం మళ్ళీ జీవితాన్ని వెంటాడుతూనే ఉంటుంది జీవితకాలం. బాధ్యతలన్నీ తీరిన తర్వాత భయంకరమైనటువంటి మానసిక ఒంటరితనం, దివాళాకోరుతనం, భయంకరమైన ఒంటరితనం వెంటాడుతూనే ఉంటుంది జీవితంలో. అంచేత ముందు జీవితంలో సంతృప్తి ఉండాలి, సంతోషంగా ఉండాలి, భద్రతగా ఉండాలి అంటే అది బాల్యం నుంచే బిగినయి ఉండాలి. ఒకవేళ బాల్యం వృధా అయినా కూడా మధ్య సమయంలో తెలుసుకుని దాన్ని కృషి చేసి ఆ సమస్యల్ని వదిలించుకు తీరాలి. ఏ సమయం గూడా వృధాగా గడిపినట్టుగా మనకి అనిపించకూడదు. ఎంచేతంటే ముందు దశలోకి వెళ్ళిన తర్వాత యవ్వనము, తర్వాత జీవితము వృధా అయినట్లుగా భావించినట్లయితే, తర్వాత ఓల్డ్ ఏజ్‌లోకి వెళ్ళిన తర్వాత అతి భయంకరమైన ఒంటరితనం. ఓల్డ్ ఏజ్ అంటే ఎంతో కాదు. ఒక 50 సంవత్సరాలు దాటితే భయంకరమైన ఒంటరితనం, ఎవరూ లేని అనాథతనం, అందరూ ఉండి కూడా భార్య, పిల్లలు, బంధువులు ఉన్నప్పటికీ కూడా మానసికమైనటువంటి ఒంటరితనం అనుభవించవలసొస్తుంది. ఎంచేతంటే జీవితంలో వృధా చేసిన సమయం ఊరికనే అది పక్కన ఉండదు. తప్పనిసరిగా అది మనసు మీద వేటాడుతూనే ఉంటుంది, వెంటాడుతూనే ఉంటుంది. అంచేత ప్రతి క్షణం గూడా సద్వినియోగం అయిందా లేదా అనేది పరీక్షించుకుంటూ ఉండాలి. ప్రతి కే ప్రతి వయసులోనూ, ప్రతి సమయము సద్వినియోగం అయిందా లేదా గ్రహించుకుంటూ ఉండాలి. సద్వినియోగ పరిస్థితిని క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ బాల్యం వృధాగా అయింది, అది మనం ఏం చేయలేని పరిస్థితి. ఎవరు ఏం చేయలేని పరిస్థితి. బాల్యం ఎవరి చేతుల్లో వాళ్ళ చేతిలో ఉండదు. కానీ తర్వాత జీవితం, ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, అప్పుడు ఆ సమయాన్ని కూడా వృధా చేయకుండా, ఆ మానసిక సమస్యల్ని ప్రతి రోజుని ఒక సంవత్సరంలా భావించి, అంటే ప్రతి క్షణాన్ని ఎంతో ప్రాముఖ్యతగా భావించి, ఆ మానసిక సమస్యను వదుల్చుకు తీరాలి. అప్పుడు సమయం సద్వినియోగం అయినట్టుగా భావించాలి. ఎప్పుడైతే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో, తప్పనిసరిగా తర్వాత జీవితం సంతోషంగా కొనసాగే అవకాశం ఉంటుంది. తెలియక బాల్యం వృధా అయినప్పుడు అది ఎవరు ఏం చేయలేకపోవచ్చు. ఎవరు ఏం చేయలేరు కూడా. కానీ తెలిసిన తర్వాత తాము గూడా తమ సమయాన్ని దుర్వినియోగం చేస్తే, తమ బాధ్యతని నిర్వర్తించకుండా తల్లిదండ్రులు చేసిందే తమ్ము గూడా కొనసాగిస్తే, కేవలం శారీరకమైన అవసరాలనే గమనించుకుంటూ వెళ్తే, ఇది తర్వాత మానసికమైనటువంటి అంశాలు ప్రాధాన్యత వహించే వయసు వచ్చిన తర్వాత భయంకరమైన ఒంటరితనం, భయంకరమైనటువంటి ఏమీ లేనితనం, అనాథతనం, ఎవరూ లేనితనం, ఈ విధమైనటువంటి ఒక వృధా సమయంలోకి వెళ్ళే సమయం వచ్చినప్పుడు చాలా బాధాకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు జీవితం ఎవరు ఏమి చేయలేని పరిస్థితి వస్తుంది. అంచేత బాల్యంలో సమయం వృధా అయింది, సద్వినియోగం కాలేదు అన్నట్లయితే, ఒక వయసు వచ్చిన తర్వాత, తెలిసిన తర్వాత సద్వినియోగానికి నడుము కట్టాలి, టైమ్ టేబుల్ వేసుకోవాలి, పూర్తి సమయాన్ని కేటాయించాలి. ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలని ఆలోచించాలి. స్వీయ ప్రతిభలు ఉంటే కృషి చేసి వృద్ధి చేసుకోవాలి. కొత్త ప్రతిభల్ని సృష్టించుకోవాలి. వాటిలో ముందుకు వెళ్ళాలి. కొత్త స్నేహితుల్ని సంపాదించుకోవాలి. అది కూడా మంచి స్నేహితులు సంపాదించుకోవాలి. మనసు దేనికి సంతోషపడుతుందో
ఆ సంతోషపడే విషయాలనికి వృద్ధి చేసుకునే విషయంలో ముందుకెళ్ళాలి. ఆ విధంగా సామాజికంగా ముందుకు వెళ్తూ, కొత్త కొత్త బాధ్యతలు తీసుకుంటూ, జీవితాన్ని విస్తరించుకుంటూ వెళ్తుంటే తప్ప, సమయం సద్వినియోగం అయిన భావన మనసుకి రాదు. సమయం దుర్వినియోగం చేశావు అని ఒక 50 సంవత్సరాలు దాటిన తర్వాత మనసు ప్రశ్నిస్తే, దానికి తగిన సమాధానం లేకపోతే, చాలా తీవ్రమైనటువంటి ఒంటరితనం, భయంకరమైనటువంటి ఒంటరితనం, ఒక అనాథతనం, ఒక దివాళాకోరుతనం, ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితిలోకి వెళ్ళే పరిస్థితి వచ్చినప్పుడు, ఆ దుఃఖం భరించరానిదిగా ఉంటుంది. ఎవరికీ చెప్పుకోలేనటువంటిగా ఉంటదిగా ఉంటుంది. ఎవరు చెప్పుకున్నా అర్థం చేసుకోలేనటువంటిదిగా ఉంటుంది. తీవ్రమైనటువంటి ఒంటరితనంతో జీవితాన్ని అలాగే గడుపుతూ, బాధపడుతూ, దుఃఖపడుతూ, ఒంటరితనంలో కొనసాగుతూ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి జీవితాన్ని ఒక దశలో సీరియస్‌గా తీసుకొని, సమయం సద్వినియోగం చేసుకున్నట్లయితే జీవితం సంతోషంగా, తర్వాత జీవితం భద్రతగా, ఆనందంగా, సంతోషంగా కొనసాగవచ్చు.